ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ నేత పాకా వెంకట సత్యనారాయణను ఖరారు చేశారు. ఈ మేరకు అధికారికంగా వెంకట సత్యనారాయణ పేరును బీజేపీ అధిష్టానం వెల్లడించింది. విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభ సీటు ఖాళీ అయింది. ఈ స్థానంలో పాకా వెంకట సత్యనారాయణ పేరు ఖరారు చేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ గడువు ముగియనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్. శివ, బీజేపీ రాజ్యసభ అభ్యర్థి విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకుంది పార్టీ అధిష్టానం. కేంద్ర నాయకులు పాకా వెంకట సత్యనారాయణను భీమవరంకు చెందిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు చెందిన పాకా వెంకట సత్యనారాయణను అభ్యర్థిగా కూడా ఖరారు చేయడం జరిగింది. ప్రస్తుతం భీమవరంలోని పాకా వెంకట సత్యనారాయణ ఇంటి వద్ద సంబరాలు నిర్వహించి ఏదైతే ఇక్కడ ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా పాకా వెంకట సత్యనారాయణ కూడా రాహుట్న రేపు నామినేషన్ వేసేందుకు కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇందులో చూస్తే కనుక 64 సంవత్సరాల పాకా వెంకట సత్యనారాయణ బీజేపీలో ఆర్ఎస్ఎస్ నుంచి కూడా వరుసగా ఎదుగుతూ వచ్చారు. ప్రస్తుతం ఏదైతే 2024 ఎన్నికలకు కూడా ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేయడం జరిగింది. అయితే కొద్ది రోజుల క్రితమే జరిగిన బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులకు సంబంధించి 5 ఎమ్మెల్సీల్లో ఒక ఎమ్మెల్సీని బీజేపీకి కేటాయించిన నేపథ్యంలో ఆ సమయంలో పాకా వెంకట సత్యనారాయణ పేరు దాదాపుగా ఖరారైంది. అయితే చివరి నిమిషంలో అనూహ్యంగా సోమవీర్రాజు పేరు తెరపైకి వచ్చి సోమవీర్రాజును ఆ ఎమ్మెల్సీ పదవి వరించడం జరిగింది. దీంతో పాకా వెంకట సత్యనారాయణకు అన్యాయం జరిగిందని చెప్పి కూడా చివరి నిమిషంలో ఆయనకు పదవి దక్కలేదని చెప్పి కూడా ఒక అభిప్రాయం అయితే నెలకొంది. అయితే అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే వాస్తవానికి చూస్తే కనుక ఈ కోటాలో అంటే విజయసాయిరెడ్డి రాజీనామా చేయడమే ఒక సంచలనం. అయితే ఆయన స్థానంలో మళ్ళీ బీజేపీకి సంబంధించిన అభ్యర్థిని ఎన్నిక చేయడం అనేది కూడా ఇటు దానికి సంబంధించి కూటమి సీఎం చంద్రబాబు కూడా అంగీకరించడం అనేది కూడా ఒక కీలకమైన విషయం. ఈ నేపథ్యంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైను ఏపీ కోటాలో ఎంపిక చేసేలాగా ఒక దాదాపుగా కూడా చర్చలు జరిగాయి. అదేవిధంగా అదే ఖరారు అవుతుందనుకున్నారు. అదేవిధంగా ఒక సందర్భంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదికి పేరు కూడా తెరపైకి వచ్చింది. వీటన్నిటి కాదని అనూహ్యంగా పాకా వెంకట సత్యనారాయణ అదేవిధంగా గోదావరి జిల్లాకు సంబంధించిన బలమైన చెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన పాకా వెంకట సత్యనారాయణ ఏదైతే ఈ రాజ్యసభకి అభ్యర్థిగా ఖరారు చేయడం అనేది ఒక అనూహ్య నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే గోదావరి జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా భీమవరానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఒక పదవుల పండుగని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం భీమవరం ప్రాంతం నుంచి కూడా కేంద్ర మంత్రిగా శ్రీనివాస్ వర్మ ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుతం పాకా వెంకట సత్యనారాయణ భీమవరం నుంచే కూడా ఇప్పుడు ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు కాకపోతున్నారు. అదేవిధంగా ఇదే ప్రాంతానికి సంబంధించిన త్రిపులార్ కూడా ఇదైతే డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. ఇలా భీమవరానికి సంబంధించిన ఒక కీలకమైన పదవులు ఒకేసారి రావడం అనేది ఒక అనూహ్యమైన పరిణామం. మరోవైపు చూస్తే కనుక అయితే వరప్రసాద్ ఏంటి ఒక షాకింగ్ న్యూస్ అయినా అనుకోవచ్చు కదా. దాదాపుగా చాలా పేర్లు తెర మీదకి వచ్చాయి. ఏకంగా స్మృతి ఇరానీ పేరు వచ్చింది, అన్నామలై పేరు వచ్చింది, ఇటు మందకృష్ణ మాదిగ పేరు తెర మీదకి వచ్చింది. ఎవరో బయట వ్యక్తులకి ఇవ్వబోతున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సీట్ అంటూ చాలా వార్తలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి కదా. అనూహ్యంగా దాదాపు ఎవరికి ఎక్కువగా తెలియనటువంటి నోటెడ్ కానటువంటి పర్సన్ కి అంటే అవుట్ ఆఫ్ బీజేపీ తెలియనటువంటి వ్యక్తికి సడన్ గా ఇవ్వడం ఏంటి బీజేపీ వ్యూహం ఏంటి అనుకోవాలి? ఖచ్చితంగా ఇది గోదావరి జిల్లాలో ముఖ్యంగా ఏదైతే కోస్తా ప్రాంతంలో చెట్టిబలిజ బలమైన సామాజిక వర్గ పరంగా కూడా ఈ నిర్ణయం ఉంటుందని చెప్పి మనం అనుకోవాలి. అదేవిధంగా అంటే చివరి నిమిషంలో పాకా వెంకట సత్యనారాయణ కూడా అన్యాయం జరిగింది. ఎందుకంటే ఎమ్మెల్సీ అభ్యర్థిగా పాకా వెంకట సత్యనారాయణ పేరే దాదాపుగా ఖరారైంది అనుకోవాలి. అయితే ఆ చివరి నిమిషంలో సోమవీర్రాజును అభ్యర్థిగా ప్రకటించి హుటాహుటిన అమరావతిని ఉదయం 9 గంటలకు ప్రకటించి మధ్యాహ్నం 2 గంటలకల్లా ఆయనతో నామినేషన్ వేయించడం జరిగింది. అదేవిధంగా రేపు మధ్యాహ్నంతో ఏదైతే ఈ ఎన్నికలకు సంబంధించి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ గడువు కూడా ముగిపోతుంది. గత కొద్ది రోజుల నుంచి కూడా చూడొచ్చు ఏదైతే పాకిస్తాన్ ఏదైతే మిలిటెంట్ల తీవ్రవాదుల దుశ్చర్య కారణంగా ఏదైతే ఈ ఘటనల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం కూడా కొంత దీనిపై ఫోకస్ పెట్టలేదు అనుకోవాలి. అదేవిధంగా సడన్ గా అదైతే అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇందులో చూస్తే కనుక బీజేపీలో ఎప్పుడు ఎవరిని పదవి వరుస్తుందో అనూహ్యమైన నిర్ణయాలు తెరపైకి వస్తాయి. అదేవిధంగా బీజేపీలో ముందు నుంచి కూడా నిబద్ధతతో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా పదవులు వస్తాయని చెప్పి కూడా
తన ఉదంతమే నిదర్శనం అని చెప్పి కూడా పాకా వెంకట సత్యనారాయణ కొద్దిసేపటి క్రితం భీమవరంలో ఆయన అభిమానులు సంబరాలు నిర్వహించిన సందర్భంగా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా అంటే తొలిసారిగా అంటే బీజేపీకి ఇవ్వడమే ఒక ప్రత్యేకమైన విషయం. అంటే అందులో ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఎవరైతే అన్నామలై కావచ్చు ఇతర పేర్లకు సంబంధించి చూస్తే కనుక మరింత వివాదంగా ఉంటుందని చెప్పి కూడా భావించిన నేపథ్యంలో ఈ ఇటు గోదావరి జిల్లాలకు సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బీజేపీ వారికి ఈ రాజ్యసభకు పంపించాలి. అందులో కూడా గోదావరి జిల్లాలకు మళ్ళీ ప్రత్యేకమైన ప్రాధాన్యం, ఎందుకంటే బలమైన బీసీ సిట్టిబలిజ సామాజిక వర్గం, ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్సీ పదవిని ఏదైతే ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించి సోమవీర్రాజుకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అటు రాష్ట్ర అధ్యక్షురాలుగా పాకా వెంకట సత్యనారాయణ వెనకాల బీజేపీలో సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరున్నారు? పురంధరేశ్వరి ఏమైనా సిఫార్సు చేసిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా ఆయన పేరు? ఖచ్చితంగా ఇది ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి పాత్ర కూడా ఉంటుందని చెప్పి కూడా మనం అనుకోవాలి. ఎందుకంటే వాస్తవానికి అక్కడ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న శ్రీనివాస వర్మ స్వయంగా బీజేపీ ఎమ్మెల్సీగా సోమవీర్రాజు ఎన్నికైనందుకు కీలక పాత్ర పోషించారని చెప్పి కూడా ఆర్ఎస్ఎస్ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ ప్రభావంతో శ్రీనివాస వర్మ ఏదైతే పాకా వెంకట సత్యనారాయణకి దక్కాల్సిన ఎమ్మెల్సీ పదవిని చివరి నిమిషంలో సోమవీర్రాజుకి ఇప్పించారని చెప్పి కూడా ఒక అభిప్రాయం అయితే ఉంది. ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి ఎవరైతే మొన్న ఎమ్మెల్సీ మిస్ అయ్యారో అదే నేతకు మళ్ళీ రాజ్యసభ ఉటాగుట్టిన కొద్ది రోజుల వ్యవధిలోనే ఇటీవలే అంటే గత 10 రోజుల క్రితమే సోమవీర్రాజు ఎమ్మెల్సీగా ఎన్నికైనందుకు సంబరాలు చేశారు. ఆ కార్యక్రమాన్ని కూడా పాకా వెంకట సత్యనారాయణ రాజమండ్రిలో జరిగిన కార్యక్రమాన్ని కూడా హాజరు కావడం జరిగింది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా రాజ్యసభకి పాకా వెంకట సత్యనారాయణ ఏదైతే ఎంపిక చేయడం వల్ల ఏపీ బీజేపీలో అనేక కీలకమైన లాబింగ్లు కూడా అదేవిధంగా కీలకమైన ప్రభావాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా మనం అనుకోవాలి. అదేవిధంగా చూస్తే కనుక ఈ లోటు ఏదైతే వాస్తవానికి రాజ్యసభపై ముందు నుంచి కూడా సోమవీర్రాజు రాజ్యసభ టికెట్ పై కూడా కన్నేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే అనూహ్యంగా ఈఎస్ఐ రెడ్డి రాజీనామా చేయడం, అదేవిధంగా ఆ సీట్ ను బీజేపీ దక్కించుకోవాలని కూడా ముందు ఏదైతే ఒక వ్యూహాన్ని తెర మీద తీసుకొచ్చిన నేపథ్యంలో అనూహ్యంగా ఇతర రాష్ట్రాలకు చివరిగా వరప్రసాద్ దాదాపుగా కీలకమైనటువంటి పదవులన్నీ కూడా గోదావరి జిల్లాలకి బీజేపీ కట్టబెట్టినటువంటి పరిస్థితి. పురంధరేశ్వరి రాజమండ్రి ఎంపీగా ఉన్నారు, ఎంపీ అలాగే కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ భీమవరం నుంచి ఉన్నారు, ఎమ్మెల్సీగా మొన్న సోమవీర్రాజు రాజమండ్రికి చెందినటువంటి వ్యక్తిగా ఇచ్చారు, ఇప్పుడు ఈయన కూడా గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి. ఏంటి బీజేపీలో ఏమో అసంతృప్తి రావట్లేదా ఆంధ్రప్రదేశ్ బీజేపీలో? వాస్తవాన్ని చూస్తే కనుక ఏదైతే గోదావరి జిల్లా నుంచి మీరు అన్నట్టు అత్యంత కీలకమైన పదవులు దక్కుతున్నాయి వరుసగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, అదేవిధంగా ఎమ్మెల్సీ, తాజాగా రాజ్యసభ, అదేవిధంగా కేంద్ర మంత్రిల 4 కీలకమైన పదవులన్నీ కూడా ప్రస్తుతం గోదావరి జిల్లాలో అటు రాజమండ్రి ఇటు భీమవరం రెండు ప్రాంతాలకి కనుక ముందు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ బీజేపీలో అంటే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మరొకరికి ఛాన్స్ ఇస్తే కనుక విష్ణుకుమార్ రాజుకి ఛాన్స్ ఉంటుందని చెప్పి కూడా ఒక అభిప్రాయం అయితే ఉంది. అదేవిధంగా ఏపీ బీజేపీకి అదే నూతన అధ్యక్షుడిగా విష్ణువర్ధన్ రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. అయినప్పటికీ కూడా ఏపీ బీజేపీ పదవి ఎంపీ పురంధరేశ్వరి వద్దే కొనసాగుతున్న నేపథ్యంలో కొంత అసంతృప్తి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే దీన్ని ముందు నుంచి మనం చెప్పుకున్నట్టు బీజేపీ ఎవరిని ఏ పదవి ఎవరిలో ఎలా ఇస్తుందని చెప్పి కూడా ఊహించలేని నిర్ణయం ఉంటాయని చెప్పి కూడా తాజాగా కొద్ది రోజుల క్రితం సోమవీర్రాజు, తాజాగా పాకా వెంకట సత్యనారాయణ ఉదంతం బట్టి కూడా మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఇక గోదావరి జిల్లాలకు సంబంధించి దాదాపు ఇంకా కొత్తగా పదవులు వచ్చే అవకాశం అయితే లేదని మనం అనుకోవాలి. ఇది మిగిలిన ప్రాంతాలపై అటు ఉత్తరాంధ్ర కావచ్చు ఇటు రాయలసీమ కావచ్చు ఫోకస్ పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే మాత్రం గోదావరి జిల్లా బీజేపీలో మాత్రం పూర్తిగా ఒక జోష్ వాతావరణం అయితే నెలకొంది. ఇన్ని పదవులు గతంలో ఇప్పుడు కూడా గోదావరి జిల్లా నుంచి బీజేపీకి రాలేదని చెప్పి కూడా ఒక అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. అదేవిధంగా ఈ పదవి ఒకవేళ వచ్చుంటే ఎమ్మెల్సీ పదవి కనుక పాకా వెంకట సత్యనారాయణకి మొన్న కొద్ది రోజుల క్రితం వచ్చుంటే ఈ రాజ్యసభ సీటు సోమవీర్రాజు దక్కించుకునేవారని చెప్పి కూడా అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మొత్తం మీద అయితే అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం పాకా వెంకట సత్యనారాయణ భీమవరం నుంచి నామినేషన్ వేసేందుకు కూడా ఉత్తరాఖండ్ బయలుదేరారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.